అణు సరఫరాదారుల బృందంలో భారత్కు సభ్యత్వం కల్పించే అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. సియోల్లో జరిగిన ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశంలో భారత్ సభ్యత్వంపై సభ్య దేశాలు రెండుగా చీలిపోయాయి. అటు సభ్యత్వం కోసం మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాష్కెంట్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కలిసి కోరినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. 48 దేశాలతో కూడిన అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వంపై ప్రతిష్టంభన నెలకొంది. సియోల్లో జరుగుతున్న ఎన్ఎస్జీ భేటీలో భారత్కు సభ్యత్వం అంశం అజెండాలో లేకపోయినా ప్రత్యేకంగా సమావేశమై దీనిపై సభ్య దేశాలు చర్చించాయి. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున ఎన్ఎస్జీలో సభ్యత్వం కల్పించడంపై చైనా సహా టర్కీ, ఆస్ట్రియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, బ్రెజిల్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒక్క భారత్ విషయంలో మినహాయింపులు ఇవ్వడం సరికాదని ఆయా దేశాలు అభిప్రాయపడ్డాయి. మెక్సికో మాత్రం భారత్కు మద్దతిచ్చింది. అమెరికా, ఫ్రాన్స్ సహా 20 దేశాలు ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మద్దతునిచ్చాయి. తాష్కెంట్లో జరుగుతున్న షాంఘై సహకార సంఘం సదస్సుకు హాజరై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన ప్రధాని మోదీ ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంపై ఆ దేశ మద్దతు కోరినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై చైనా నుంచి ఎలాంటి తక్షణ స్పందన లేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్కు సభ్యత్వంపై ఏకాభిప్రాయం లేనందున నేడు కూడా ఎన్ఎస్జీ సభ్య దేశాలు దీనిపై చర్చించనున్నాయి. పాకిస్తాన్కు ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంపై ఎలాంటి చర్చ జరగనట్లు తెలుస్తోంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కల్పించే విషయంలో ఎలాంటి మినహాయింపులు కల్పించినా దక్షిణాసియాలో వ్యూహాత్మక సుస్థిరతకు భంగం కలుగుతుందని పాకిస్తాన్ పేర్కొంది. తాష్కెంట్లో జరుగుతున్న ఎస్సీఓ సమావేశాల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమైన పాక్ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం పాకిస్తాన్కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. అయితే ఎన్ఎస్జీ ప్లీనరీలో ఆఖరి రోజైన నేడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాల్సి ఉంది.